ఉక్రెయిన్ నాటోని నమ్ముకుంది. నాటో ఉక్రెయిన్ నమ్ముకోవాలి. నాటో ఉక్రెయిన్కి సభ్యత్వం ఇవ్వాల. ఉక్రెయిన్ నాటో సభ్యత్వం కోసమని రష్యాతో గొడవ పెట్టుకుంది. ఓ రకంగా కొండని ఢీకొన్న పొట్టేల్లాగా మారిపోయింది. ఇప్పటికే 4 ప్రాంతపు భూభాగాలు 90%, 80 నుంచి 90% రష్యా చేతుల్లోకి వెళ్తే సరే, అలాగని రష్యా కూడా చాలా నష్టపోయింది, నో డౌట్. కానీ ఉక్రెయిన్ భూభాగాన్నే కోల్పోయింది. రష్యా కోల్పోయింది సైనికుల్ని. ఇక్కడ ఉక్రెయిన్కి జనాన్ని కోల్పోయింది, సైన్యాన్ని కోల్పోయింది, ఆస్తుల్ని కోల్పోయింది, భవిష్యత్తుని కోల్పోయింది. ఇప్పుడు ఈ వ్యవహారానికి సంబంధించి ఇప్పుడు ఏం జరగబోతోంది? జనవరి 20న ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాలి. ఏం జరగబోతోంది అంటే, ఇప్పుడు ఉక్రెయిన్ బార్గెయిన్ చేసే స్థాయిలో లేదు, బేరమాడే స్థాయిలో లేదు. ఇది తన భూభాగం తనకు వదిలేసేయమని చెప్పి రష్యాతో బేరమాడే స్థాయిలో లేదని నాటో చీఫ్ ప్రకటిస్తున్నాడు. అంటే నాటో ఏమి ఉక్రెయిన్కి అండగా ఉండదు. వాళ్ళని నమ్ముకుని యుద్ధానికి దిగినందుకు నాశనం అవుతోంది ఉక్రెయిన్.